మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ మీద ఉన్న ఆశతో తనకు సేవా దృక్పథంతో ఆశయంతో ముందుకు సాగాలన్న ధ్యేయంతో ఖమ్మం లోక్సభ బరిలో నిలుస్తున్నాడు బీజేపీ అభ్యర్థిగా వాసుదేవరావు. ఈరోజు మన లీడర్ కార్యక్రమంలో లీడర్గా వాసుదేవరావు గారు ఆయనతో మాట్లాడి అసలు ఆయన ఏ ఆశయంతో వచ్చాడు, బీజేపీ పార్టీని ఎందుకు ఎంచుకున్నాడు అనే దానిపై ఆయన్ని అడిగి తెలుసుకుందాం. వాసుదేవ్ గారు నమస్తే అండి. నమస్కారం. ముందుగా మా లీడర్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. ప్రస్తుతం రాజకీయాలు చూస్తే మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు, సరికొత్తగా తయారవుతున్న నేపథ్యంలో మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? రాజకీయాల్లోకి రావాలనేది కేవలం నేను చేసిన సేవా కార్యక్రమాలకి ఒక ఊతం వస్తుందనే ఉద్దేశంతో వచ్చాము. చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రజలతోనే ఉన్నాను. స్కూల్ డేస్ నుంచి కూడా స్కూల్లో కూడా నేను స్కూల్ పీపుల్ లీడర్గా, కాలేజీ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నేను స్వామి వివేకానంద స్ఫూర్తితో రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఖమ్మంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని 2012 స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా సమాజ సేవలో నేను చేసుకుంటూ పలు రంగాలలో నాకు చేతనైనంత విధంగా చేసుకుంటూ వస్తున్నాను. కానీ నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత ఉధృతంగా, మరింత ఎక్కువ మందికి చేరే విధంగా చేయాలంటే మాత్రం మనకి ఏదో ఒక తోడ్పాటు కావాలని ఈ రాజకీయంలో రావటం. రాజకీయాల్లోకి రావాలి అంటే ఈ భారతదేశంలో కేవలం ఏకైక పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే గత 5 సంవత్సరాల నుంచి నిజాయితీ గల ఎటువంటి అవినీతి తావు లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపించి నరేంద్ర మోడీ గారిని నాయకత్వాన్ని ఆకర్షితున్నాయి. మరలా వారికి ఇంకొక 5 సంవత్సరాలు ఈ భారతదేశ ప్రధానిగా చూడాలని కోరికతో నా వంతు సాయంగా నేను ఒక చౌకీదారుడుగా నరేంద్ర మోడీ గారి సైన్యంలో చేరాలని చెప్పి ఈ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి అధిష్టానము, అలాగే రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం నేను చేసిన సేవలు, నా చదువు, నా యొక్క ఎక్స్పీరియన్స్ చూసి సమాజ సేవకి భారతీయ జనతా పార్టీకి సరైన అభ్యర్థిని తలచి ఎంతోమంది పెద్దల ఆశీర్వాదంతో నాకు ఈరోజు లోక్సభకి సీట్ ఇవ్వటం అది నా పూర్వజన్మ సుకృతం. బీజేపీ పార్టీ కొంత తెలంగాణ వ్యాప్తంగా కొంత మొన్న సార్వత్రిక ఎన్నికల్లో బోల్తాపట్టిన నేపథ్యంలో మీరు సాహసించి ఖమ్మం సీట్ని దక్కించుకుని ఇక్కడంతా చైతన్యవంతమైన ఓటర్లు బీజేపీకి ఏ మేర ప్రభావం చూపిస్తుంటారు? మొన్న జరిగిన ఎన్నికలు అవి అసెంబ్లీ ఎన్నికలు అండి, అవి స్థానిక ఎన్నికలు. కానీ ఈరోజు జరిగే ఎన్నికలు ఈ దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఈ దేశ భద్రతకు సంబంధించింది. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూడాలా లేకపోతే రాహుల్ గాంధీని చూడాలా అనే యొక్క ఎన్నికలు ఇవి. ఈరోజు చూస్తే ఈరోజు వరకు కూడా యూపీఏ ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉందో వారు ఈరోజు వరకు కూడా వారి ప్రధాని ఎవరు అని నిర్ణయించుకోలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ప్రధాని అని మాట్లాడుతున్నారు. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారే మా నాయకుడు, నరేంద్ర మోడీ గారే మా ప్రధానమంత్రిని ప్రకటించింది. ఈ మధ్య కేటీఆర్ గారు చెప్తున్నారు మాకు 16 సీట్లు ఇస్తే చక్రం తిప్పుతారని. మా పెద్దలు చెప్పారు బొంగరం కూడా తిప్పలేరని చెప్పి 543 స్థానాలు ఉన్న ఈ భారతదేశ పార్లమెంట్ లోక్సభలో 16 సీట్లతో మేము చక్రం తిప్పుతామంటే దాని అర్థం చైతన్యవంతమైన, వివేకవంతమైన ఈ ప్రజలకు అర్థమవుతుంది. ఇది కేవలం మేము బ్లాక్ మెయిల్ చేయగలుగుతాము 16 సీట్లతో అన్నది చాలా తప్పుడు సంకేతాలు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇస్తుంది. కాబట్టి ఈ ఎన్నికలు టీఆర్ఎస్ సంబంధం లేదు, అట్లాగే కాంగ్రెస్కి కూడా సంబంధం లేదు. ఎందుకంటే వారందరూ కూడా కలగూర గంపలాగా ఒక ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, యూపీ ఎన్ని రకాలుగా ఉంది. అటువంటి వారికి అధికారం ఇస్తే ఇది ఎట్లా ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలుగుతుంది. వాసుదేవ్ గారు, మీరు ఒక చార్టెడ్ అకౌంట్గా ఒక కంపెనీలో జాబ్ చేస్తూ దాంతోపాటు సామాజిక కార్యక్రమాల వైపు కూడా మళ్ళారు. అనేక సామాజిక కార్యక్రమాలు కావచ్చు, కొంతమందికి సాయం చేయడం కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు సాయం చేయడం, ఆ రకంగా అనేక కార్యక్రమాలు చేశారు. సడన్గా రాజకీయాల్లోకి వచ్చారు. దానికి ఏమైనా కంపారిజన్ ఉందంటారా? తేడా అనిపిస్తుందా? చాలా తేడా ఉందండి. మేము తెలుగు స్టేట్స్కి హైదరాబాద్ చాప్టర్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాకి నేను చైర్మన్గా చేశాను. అలాగే ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉమ్మడి రాష్ట్రాలకి వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. అలాగే చాలా ట్రేడ్ బాడీస్లో నేను ఉన్నాను, చాలా సామాజిక సంస్థల్లో ఉన్నాను. అక్కడ ఉన్న వాతావరణం వేరు, ఇక్కడున్న వాతావరణం వేరు. ఇక్కడంతా కేవలం డబ్బే నడుపుతుంది. ఇక్కడ డబ్బే ప్రధానము, డబ్బే మొదటిది, డబ్బే చివరిది. ఈ సేవలకి మరింత ఒక తోడ్పాటు కానీ ఒక శక్తి ఇంకా మరింతగా చేయాలంటే ఇప్పుడున్న జరుగుతున్న పరిణామాలు చూసి ఏ రోజు
ఏ మనిషి ఏ పార్టీలో ఉంటారు, ఏ రంగు కప్పుకుంటారు, ఏ రంగు వెలిసిపోతుంది, ఏ కారు ఎక్కుతారు, ఏ బండి ఎక్కుతారు, ఏ స్కూటర్ ఎక్కుతారు నేను పరిస్థితుల్లో వివేకానందులు చెప్పిన స్ఫూర్తితో మంచి యువతులు ఈ ముందుకు నడుం కడితే ఈ దేశాన్ని బాగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కేవలం 5 సంవత్సరాల్లోనే మనం ఎటువంటి స్కాములు చూడలేకపోయాము. అటువంటి ప్రధాని మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే ఏదైతే పథకాలు నడుస్తున్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేయడానికి ఫలాలు ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. వాసుదేవ్ గారు, ముఖ్యంగా ఖమ్మం లోక్సభ బరిలో బీజేపీ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారాలు కావచ్చు, ఇటు గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు తిరుగుతున్నారు. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వ పథకాల మీద కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ తరఫున మీరు నిలబడ్డందుకు కావచ్చు? చాలా మంచి స్పందన ఉందండి. మొట్టమొదటగా ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలియజేయకుండా మభ్యపెట్టారు. ఏది చూసినా మేమే చేసాం, ఏది చేసినా మేమే చేసాం, రాష్ట్ర ప్రభుత్వమే చేసింది అని ఒక మాయ మాటలతో ప్రజలకి చాలా ఒక విధమైన అభిప్రాయంతో ఉన్నారు. వారందరూ కూడా మేము చెప్తుంది ఏంటంటే, దాదాపు ప్రతి పథకంలో, ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీలో 50 నుంచి 60% కేంద్ర ప్రభుత్వ నిధులు. ఈరోజు మనం ఇక్కడ లగాచరణను కూర్చున్నామంటే ఖమ్మం మరి కొత్తగూడెం పట్టణం 2 అమృత పథకం కింద సెలెక్ట్ అవ్వటం వల్ల ఆ నిధులతో చేసిన ఈ యొక్క అభివృద్ధిని ఎక్కడ కూడా మీకు కేంద్ర ప్రభుత్వ పేరు కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఊసు కానీ ఈ అభివృద్ధిలో కనబడదు. కానీ ఈ అభివృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయా లేవా అనేది ఈ ప్రభుత్వం చెప్పాలి. దాదాపు 50 నుంచి 60% మనం ఏ చేసినా, ఎటువంటి ప్రగతి చేసినా, ఎటువంటి అభివృద్ధి చేసినా అవి కేంద్ర ప్రభుత్వ నిధులు. అదొక్కటి చైతన్యవంతులైన మన ఓటర్లందరికీ మేము ఈరోజు వారి దగ్గర తీసుకెళ్ళటం, వారందరూ సంతోషించటం. ఈరోజు మరుగుదొడ్లు లేని ఇల్లు లేదు. అలాగే ప్రతి ఆడపడుచుకి కంటిలో నీరు రాకుండా ప్రతి ఒక్కరు ఫ్రీ గ్యాస్ ఇవ్వటం జరిగింది. అలాగే మనకి సూర్యాపేట దేవరపల్లి నేషనల్ హైవేని కూడా మంజూరు చేయడం జరిగింది. కొత్తగూడెంలో ఒక విమానాశ్రయాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వస్తే ఇక్కడ మా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం కూడా చెప్తుంది, ఇక్కడ స్టీల్ కారిడార్ రావాలా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేది రావాలా. అలాగే ఇక్కడ ఈ ఖమ్మం లొకేషన్ అటు తెలంగాణ రాజధానికి, ఇటు ఆంధ్ర రాజధానికి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ కానీ జాతీయ రహదారులు పూర్తిగా కనెక్టివిటీ వస్తే, అంటే ఖమ్మం, సూర్యాపేట, అలాగే విజయవాడ ఇవన్నీ వస్తే ఇక్కడ ఒక ఐటీ కారిడార్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐటీ హబ్ అనేది చిన్నది మొదలుపెట్టారు కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయినట్టుంది. అయితే ఐటీ హబ్ కంటే కూడా ఐటీ కారిడార్ లాగా ఇక్కడ చేస్తే మన యువత, ఇక్కడ చదువుకున్న యువత వలస వెళ్లకుండా వారు ఇక్కడే మంచి ఉద్యోగాలు స్థాపించి వారి తల్లిదండ్రులతో, వారి కుటుంబంతో జన్మభూమిలోనే వారు మంచి జీవనానికి అవకాశం ఉంటుందని మా వాసుదేవ్ గారు. ఇప్పుడు అటు టీఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో ఎంపీగా పనిచేసిన నామనాగేశ్వరరావు ఉండు, ఇటు కాంగ్రెస్ తరఫున గతంలో ఎంపీగా పనిచేసిన రేణుకా చౌదరి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య మీకు ఏమాత్రం ప్రభావం ఉంటుంది? ప్రజలు వాళ్ళిద్దరిని కాదని మీకు ఓటేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఈరోజు టీఆర్ఎస్ ఎంపీ గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరలా సీట్ ఇవ్వలేదంటే అర్థం ఏంటండి? వారు పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? వారు ఫెయిల్ అయితేనే కదా మరి మళ్ళీ వారికి అవకాశం ఇవ్వండి. పాస్ అయితే మరి అవకాశం ఇస్తాం కదా. మరొక ఫెయిల్ అయింది ఒక 5 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉంచుకొని వారు ఫెయిల్ అయితే మీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. అలాగే మరి ఒక నిన్న మొన్నటి దాకా మీరు పరస్పరంగా విపరీతమైన మాటలతో తిట్టుకొని, అరుచుకొని, కరుచుకొని ఈరోజు వారిని తీసుకొచ్చి మా అభ్యర్థిని పెట్టి ప్రజలను మభ్యపరిస్తే, ప్రజలు అంత అమాయకులని మీరు అనుకుంటుంటే, ప్రజల్ని అంత చులకనగా మీరు చూస్తుంటే ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటున్నారా? అలాగే మన పెద్దక్క రేణుకా చౌదరి గారు, ఆవిడ మన ఇంటికి అతిథి. ఒక అతిథి మనం వస్తే మర్యాద చేస్తాము, పంపిస్తాం, పండగకు వస్తే బట్టలు పెడతాము. కానీ ఆమెని ఈ లోక్సభ స్థానం నుంచి ఢిల్లీకి పంపిస్తే ఇటువంటి అభివృద్ధి జరగదని తెలుసు. కేవలం ఆవిడ ఢిల్లీలో నివాసురాలే కానీ ఖమ్మం నివాసురాలు ఎప్పుడు కాదు. కాబట్టి వారిని ఆల్రెడీ అవకాశం ఇచ్చారు ప్రజలు, ఖమ్మం ప్రజలు. ఏమి చేసింది లేదు. అలాగే టీఆర్ఎస్ వారికి కూడా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవకాశం ఇచ్చాము. ఇక్కడ జరిగింది ఏమీ లేదు. జరిగితే వారికి మళ్ళా ఆ పార్టీ వారికి సీట్ ఇచ్చేది. కాబట్టి ఇద్దరి మధ్యలో ఏమీ చేయలేని ఆల్రెడీ రుజువైన ఇద్దరు అభ్యర్థుల మధ్య సామాజిక సేవలో నా జీవితాన్ని గడుపుతూ ఒక ఉన్నతమైన వృత్తిలో ఉండి ఎంతో మంచి పేరు సంపాదించుకుని దక్షిణ భారతదేశంలో
వృత్తిలో నా పేరు తెలియని వారు లేరు, కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్ నా పేరు తెలియని వారు లేరు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు నూతన నాయకులను, నూతన వరవడి నీతి నిజాయితీ గల స్వచ్ఛమైన పాలన అందించగలిగిన యువకుల కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి తప్పకుండా అదే నాకు ఆశీస్సులు. ఖమ్మం ప్రజలందరూ కూడా అటువంటి నాయకుల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరూ నాకు ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వాసుదేవ్ గారు, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువగా కనపడుతుంది. ఇది ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువ శాతం యువత అనేది ఉంది జిల్లాలో. వీళ్ళకి ఏమైనా హామీలు ఇస్తున్నారా? వాళ్ళ అభ్యున్నతికి మీరు ఏమన్నా వాళ్ళని కలిసినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? ఈరోజు ఖమ్మం పట్టణంలో, ఆ ఖమ్మం జిల్లాలో పిల్లలు ఎవరైనా బాగా చదువుకుంటే, మంచి ఇంటెలిజెంట్ ఉంటే వారికి వచ్చే మొదటి బహుమానం ఏంటయ్యా అంటే ఈ ఖమ్మంలో పుట్టినందుకు వారు ఈ ఊరు వదిలిపోవటం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఏమీ లేవు. నాకు తెలిసి ఈ ఖమ్మం పట్టణంలో, ఆ ఖమ్మం జిల్లాలో మనకు మూడు రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఒక పరిశ్రమ వైరా రోడ్లో ఉన్న హాస్పిటల్స్, ఇంకొక పరిశ్రమ కమాన్ బజార్లో ఉన్న బట్టల కొట్లు, మూడో పరిశ్రమ గాంధీ చౌక్లో ఉన్న కిరాణా కొట్లు. మన చదువుకున్న పిల్లలకి ఆ 3 పరిశ్రమలు తప్పితే వేరే ఏ పరిశ్రమ లేదు. కాబట్టి ఇక్కడ చదువుకుంటే ఖచ్చితంగా ఊరు వదిలి పోవాల్సిందే. అటువంటి దుర్గతి మన పిల్లలకి లేకుండా ఇక్కడ కానీ మంచి పరిశ్రమలు వస్తే, ఒక ఐటీ కారిడార్ కానీ మనం తీసుకురాగలిగితే, అలాగే ఈ బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ కానీ అటువంటి కొన్ని పరిశ్రమలు తీసుకొస్తే పిల్లలకి అక్కడ ఉద్యోగ అవకాశాలకి అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత చదువులు చదువుకోవాలంటే కూడా మనం ఖమ్మం ఊరు వదిలి వెళ్ళాల్సిందే. ఈరోజు ఒక్క విద్యా సంస్థ కూడా, మంచి విద్యా సంస్థ, పేరెన్నికన్న విద్యా సంస్థ అనేది ఈ ఖమ్మంలో జిల్లాలో లేదు. అలాగే ఈరోజు ఒక మంచి ఉన్నత విద్య చదువుకోవాలంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఈ ఖమ్మం జిల్లాలో లేదు. ఈరోజు చాలా అవసరం ఏంటంటే ఖమ్మం జిల్లాలో ఒక యూనివర్సిటీ రావాలి. ప్రతి జిల్లాలో ఒక మంచి యూనివర్సిటీ తీసుకొస్తాము. అలాగే ఖమ్మం జిల్లాలో కూడా ఒక మంచి యూనివర్సిటీ, ట్రైబల్కి సంబంధించిన ఒక హాస్పిటల్, అట్లా చాలా అవసరాలు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖమ్మం గుర్తుపై ఓటేసి నన్ను కానీ మీరు ఢిల్లీకి పంపించి ఆశీర్వదిస్తే తప్పకుండా నరేంద్ర మోడీ గారి సైన్యంలో చేరి ఈ ఖమ్మం జిల్లాకి కావాల్సిన వసతులు, అభివృద్ధి పనులు చేయడానికి నా వంతు సహాయం చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కోరుకునేది ఒక్కటే అంటే నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి భారతీయ జనతా పార్టీ మరొక్కసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వాలని సవినయంగా ఖమ్మం పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. వాసుదేవ్ గారు, కేంద్ర ప్రభుత్వం తరపున గ్యాస్ అందుకున్న మహిళలందరూ కూడా మీకు సపోర్ట్ ఇస్తున్నారు అంటున్నారు. వాళ్ళందరినీ కలిశారా? ఏ మేర ప్రభావం ఉంది బీజేపీది? మేము వారందరిని కలవటం, వారందరికీ టెలిఫోన్ ద్వారా మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేయటం, వారందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తప్పకుండా వారు బీజేపీని మరలా గెలిపిస్తామని చెప్పి నిండు హృదయంతో మమ్మల్ని దీవిస్తున్నారు. మేము తప్పకుండా మరొకసారి అత్యధిక మెజారిటీతో ఢిల్లీలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. చివరిగా వాసుదేవ్ గారు, ఖమ్మం జిల్లా ప్రజలకు మీరు ఏమని కోరుకుంటున్నారు? మీకు ఓటు వేయాలంటే మీరు చెప్పేది నినాదం ఏంటి? ఒకటే నినాదం, అభివృద్ధి, అవినీతి రహితమైన పరిపాలన అందించగలిగిన ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ, అది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే. కాబట్టి విఘ్నులైన ప్రజలందరూ కూడా అది గ్రహించారు ఆల్రెడీ. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీ మీద ఒక పార్టీ మీద ఒక అభ్యర్థిని గెలిపిస్తే వెనక ముందు చూడకుండా రాత్రికి రాత్రి రంగులు మారుస్తున్న నాయకులతో విసిగిపోయారు. కాబట్టి ఖచ్చితంగా కూడా వారందరూ గమనిస్తున్నారు. వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమల గుర్తుపై ఓటు వేస్తారని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మా లీడర్ ప్రోగ్రామ్ పాల్గొన్నాను, చాలా సంతోషం. ఇది ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి లోక్సభ బరిలో బీజేపీ అభ్యర్థిగా తనకు అన్ని వర్గాల నుంచి కూడా ఎంతో ఆప్యాయత వస్తుందని, తనకు ఓటు వేసి గెలిపించాలని అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారని, బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు సంబంధించి కొంత వంట గ్యాస్కు సంబంధించి గ్యాస్ పంపిణీ కావచ్చు, అవన్నీ కూడా కింద స్థాయి వరకు చేరాయి. గ్రామీణ స్థాయిలో కూడా అందరూ తమకు ఎంతో హారతులు ఇస్తున్నారు. గ్రామ
తీర్మానం కూడా బీజేపీని ఉన్నతంగా ఉంది. బీజేపీ మిగతా పార్టీలన్నీ కూడా 2-3 పార్టీలు బారిన అభ్యర్థులు కావచ్చు, గతం ఖమ్మం అభివృద్ధికి ఏమీ చేయనటువంటి అభివృద్ధికి అసలు చూపించినటువంటి అభ్యర్థుల కంటే తాను మెరుగైన వాడిని, తను ఒక చదువుకున్న విద్యావంతుని ఒక అవకాశం ఇవ్వాలంటూ ఖమ్మం ప్రజలను కోరుకుంటున్నారు వాసుదేవ్ గారు. ఇది ఎక్కడ పరిస్థితి. కెమెరా గణేష్తో కిరణ్, ఖమ్మం.